హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇది వచ్చేసి కార్డ్బోర్డ్ అండి, చిన్నది. అంటే బర్త్డే కేక్స్ పెట్టడానికి కేక్ పెట్టిస్తారు కదండి, అటువంటి కార్డ్బోర్డ్ అనమాట. దాంతో ఏదైనా చేయడానికి ఒక ఐడియా లాగా ఉంటుందని ఈ వీడియో చేస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. ముందు మనము ఈ కార్డ్బోర్డ్ని ఇలా తీసుకొని దాని మీద వైట్ అక్రిలిక్ పెయింట్ ఇలా పుయ్యాలండి మొత్తం. సో అలా పూసిన తర్వాత దాన్ని కొంచెం సేపు ఆరనివ్వాలండి. ఆ పెయింట్ని ఆరిన తర్వాత మనకు వచ్చేసి ఇలా ఫెవిక్విల్ మౌల్డ్స్ అని 2 దొరుకుతాయండి. అంటే అందులో 2 ఉంటాయన్నమాట. ఒకటి హార్డ్ చేసేది, ఇంకొకటి సిమెంట్ లాగా ఉంటుంది. 2 కలిపేసి మనము క్లే లాగా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే వర్డ్స్ రాయొచ్చు, దాంతో ఏమైనా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఈ డై కోసం, ఇప్పుడు నేను చేస్తున్న దానికోసం నేను వచ్చేసి వెల్కమ్ అని రాశానండి దాని మీద. ఇప్పుడు నేను ఆ ఫెవికాల్ క్లేతో నేను వచ్చేసి ఇప్పుడు చూడండి వెల్కమ్ అని రాస్తున్నాను. రాసిన తర్వాత ఇది ఇలా కనిపిస్తుందండి, వెల్కమ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా డెకరేషన్ లాగా కొంచెం ఇంకా క్లే తీసేసుకొని నేను డెకరేట్ చేశాను ఆ కార్డ్బోర్డ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా. అంటే క్రీపర్స్ లాగా వేసి స్మైలీ పెట్టి లవ్ షేప్ పెట్టాను. చూడడానికి బాగుంది. ఇప్పుడు మొత్తాన్ని వైట్ అక్రిలిక్ పెయింట్తో నేను ఫస్ట్ పెయింట్ చేస్తున్నానండి. మనం ఫస్టే కలర్స్తో పెయింట్ చేస్తే అది అంత బాగా అనిపించదు. సో తర్వాత నేను వచ్చేసి వర్డ్స్ని కూడా కలరింగ్ చేశానండి. కలర్స్ తీసుకొని అక్రిలిక్ కలర్స్, వెల్కమ్ అనే దానికి ఇట్లా పింక్ కలర్ వేశాను. సో అంత కార్డ్బోర్డ్ని మొత్తము కలర్స్తో పెయింట్ చేశాను అన్నమాట.
సో దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి, వెల్కమ్ అని. దీన్ని మనం డబుల్ ప్లాస్టర్తో ఎక్కడైనా అలంకరించుకోవచ్చు, మన ఇంటి బయట వెల్కమ్ బోర్డ్ లాగా. ఇదిగోండి ఇలా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.